హాయ్ ఫ్రెండ్స్, వెజిటేబుల్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రవ్వ వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ రవ్వ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి, కొన్ని పల్లీలను వేసుకోవాలి, కొంచెం మినపప్పును వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి, ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి, టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి, క్యారెట్ని కట్ చేసి వేసుకోవాలి, ఆలూని కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మసల పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మసులుతుంది కదా. ఇప్పుడు ఉప్మా రవ్వను వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు వెజిటేబుల్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఉప్మా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.